ఆత్మీయ సహోదరి సహోదరులకు నా యొక్క వందనములు. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ లోకములకు ఎందుకు వచ్చారో, ఏమి చేయనున్నారో, మనలను ఏమి చేయమన్నారో మనకు చెప్పి ఉన్నారు. ఒక్కసారి ధ్యానించుదాము సహోదరులారా. మనుష్యుల ఎదుట నన్ను ఒప్పుకొనివాడెవడో పరలోకమందున నా తండ్రి ఎదుట నేను వారిని ఒప్పుకొందును. మనుష్యుల ఎదుట ఎవడు నన్ను ఎరుగనను వారిని పరలోకమందున నా తండ్రి ఎదుట నేనును ఎరుగనందును. నేను భూమి మీదికి సమాధానము పంపవచ్చి తినని తలంచుకుడి, ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. ఒక మనుష్యునికిని వాని తండ్రికిని కుమార్తెకును ఆమె తల్లికిని కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చి తిని. ఇందులో ఉన్న మర్మమును అర్థం చేసుకోండి ప్రియులారా. ఒక మనుష్యుని ఇంటి వారే అతనికి శత్రువులగుదురు. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునినైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణము దక్కించుకునివాడు దాని పోగొట్టుకొనును గాని నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునివాడు దానిని దక్కించుకొనును. హల్లెలూయా. మిమ్మును చేర్చుకునివాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకునివాడు నన్ను పంపిన వాని చేర్చుకొనును. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకునివాడు ప్రవక్త ఫలము పొందును. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకునివాడు నీతిమంతుని ఫలము పొందును. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. యేసు తన 12 మంది శిష్యులకు ఆజ్ఞాపించడం సాధించిన తర్వాత వారి పట్టణములలో బోధించుటకు ప్రకటించుటకును అక్కడ నుండి వెళ్ళిపోయెను. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.